నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన మెడికల్ మిస్టరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆధునిక కాలంలో చాలామంది ఎందుకు ఎప్పుడూ అలిసిపోయినట్లుంటారు? ఆరోగ్యం ఎందుకు మందగిస్తోంది? అసలు మన శరీరంలో ఏం జరుగుతోందో ఈ ఎక్స్ప్లెయినర్లో డీకోడ్ చేద్దాం. మొదటగా మనలో చాలామంది రోజు ఫేస్ చేసే కొన్ని విషయాలు చూద్దాం. ఎడతెగని అలసట, నీరసం లేదా విపరీతంగా జుట్టురాలడం ఇవన్నీ చూసి మనమేమనుకుంటాం? అబ్బా, ఈరోజు బాగా స్ట్రెస్ అనో లేక చాలా బిజీగా ఉన్నాం అనో లైట్ తీసుకుంటాం కదా. కానీ నిజానికది కరెక్ట్ కాకపోవచ్చు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఈ కోట్ చూడండి, ఎంత పర్ఫెక్ట్గా చెప్పారో కదా. మన శరీరంలో విటమిన్ బి12, విటమిన్ డి లేదా ఐరన్ లాంటి ముఖ్యమైన పోషకాలు తగ్గినప్పుడు ఆ ప్రాబ్లం రాత్రికి రాత్రే పెద్దగా అరిచి చెప్పదు. అది ఒక చిన్న గుసగుసలా మొదలవుతుంది. ఆ సైలెంట్ వార్నింగ్స్ని మనం తరచుగా ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. సో అసలు ఈ నిశ్శబ్ద పోషకాహార సంక్షోభం అంటే ఏంటి? మన ఆధునిక శరీరానికి అసలు ఏం లోపిస్తోందో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మన భారతదేశంలో ఈ ట్రిపుల్ న్యూట్రిషన్ క్రైసిస్ అనేది ఒక పెద్ద పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్గా ఎలా మారిందంటే, చాలామంది ఏమనుకుంటారంటే పోషకాహార లోపం అంటే కడుపునిండా తిండి లేకపోవడమే అని. కాని కాదు, మనం తినే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం కూడా పెద్ద సమస్యే. ఇక్కడ ఈ నంబర్ చూసారా? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా ప్రకారం 15 నుండి 49 ఏళ్ల వయసున్న మన భారతీయ మహిళల్లో ఏకంగా 57% మంది ఎనీమియాతో అంటే రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇంకా షాకింగ్ విషయమేంటంటే గత 5 ఏళ్లలో ఈ నంబర్ తగ్గాల్సింది పోయి ఇంకా పెరిగింది. దీన్ని అర్థం చేసుకోవడానికి హర్యానాలో జరిగిన ఈ స్టడీ రిజల్ట్స్ చూద్దాం. ఈ ట్రిపుల్ బర్డన్ లేదా మూడింతల భారం అనేది ఇక్కడ ఎంత క్లియర్గా ఉందో చూడండి. 60.7% మందిలో రక్తహీనత ఉంటే అదే సమయంలో 35.1% మంది అండర్ వెయిట్, అలాగే 18% మంది ఓవర్ వెయిట్ ఉన్నారు. అంటే ఒకేసారి బరువు తక్కువ ఉండటం, బరువు ఎక్కువ ఉండటం, మళ్ళీ రక్తహీనత, ఇదంతా చూస్తుంటే ఈ క్రైసిస్ ఎంత కాంప్లెక్స్గా ఉందో అర్థమవుతోంది కదా. అయితే ఈ చిన్న చిన్న లక్షణాలను మనం పట్టించుకోకుండా వదిలేస్తే ఆ లోపాలు తీవ్రంగా మారినప్పుడు పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో తెలిపే ఒక మెడికల్ మిస్టరీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పోర్చుగల్లో నమోదైన ఈ క్లినికల్ రిపోర్ట్ చూస్తే మనకి పరిస్థితి తీవ్రత కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. 65 ఏళ్ల ఒక మహిళ విపరీతమైన కండరాల బలహీనత, మూత్రవిసర్జనపై అస్సలు కంట్రోల్ లేకపోవడం లాంటి సమస్యలతో హాస్పిటల్కి వచ్చారు. డాక్టర్లు టెస్ట్ చేసి షాక్ అయ్యారు. ఎందుకంటే ఆవిడ రక్తంలో విటమిన్ బి12 స్థాయిలు ఏకంగా 100 పీకోగ్రాముల కంటే కిందకు పడిపోయాయి. దీన్ని మెడికల్ టర్మ్స్లో సబ్ అక్యూట్ కంబైన్డ్ డీజెనరేషన్ అంటే షార్ట్గా ఎస్సిడి అంటారు. వినడానికి ఏదో కాంప్లికేటెడ్ పేర్లా ఉంది కదా. సింపుల్గా చెప్పాలంటే విటమిన్ బి12 మరీ తగ్గిపోవడం వల్ల వెన్నుపాములోని నరాలకుండే రక్షణ పొరలు వాటంతటవే డ్యామేజ్ అయిపోతాయి. ఇది నిజంగా చాలా సీరియస్ కండిషన్. కానీ ఇక్కడొక పాజిటివ్ న్యూస్ కూడా ఉంది. మొదటి 10 రోజుల్లో ఆవిడ పరిస్థితి చాలా భయంకరంగా క్షీణించింది. కానీ డాక్టర్లు కంటిన్యూస్గా ఇచ్చిన బి12 ఇంజెక్షన్ల వల్ల అద్భుతం జరిగింది. 42 రోజుల్లో ఆమె తన కాళ్ల మీద తను నడుచుకుంటూ డిశ్చార్జ్ అయ్యారు. కరెక్ట్గా 6 నెలల ట్రీట్మెంట్ తర్వాత నాడీ వ్యవస్థ పూర్తిగా రికవరీ అయ్యి మళ్లీ నార్మల్ లైఫ్కి వచ్చేశారు. సరైన టైంలో లోపాన్ని గుర్తిస్తే ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో ఈ కేసే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, ఈ మెడికల్ సైన్స్ విషయాలు కాసేపు పక్కన పెడితే అసలు మన ఆధునిక జీవనశైలి ఎలా ఒక ఉచ్చులా మారి మనలోని పోషకాలను హరిస్తుందో చూద్దాం. మనం రోజూ చేసే పనులే దీనికి కారణం. రోజంతా ఏసీ గదుల్లో కూర్చోవడం వల్ల సూర్యరశ్మి తగలదు, సో విటమిన్ డి సున్నా. ఇంకోవైపు పనుల హడావిడిలో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, లేదంటే పోషకాలు ఏమాత్రం లేని ప్రొసెస్డ్ ఫుడ్స్ని ఫాస్ట్గా తినేయడం. పైగా ఏ ఫుడ్ దేంతో కలిపి తినాలో కూడా మనకు సరిగ్గా తెలియదు. ఇవే మనల్ని ఈ క్రైసిస్లోకి నెట్టేస్తున్నాయి. ఈ లోపాలు కేవలం చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో ఆగిపోవు. ఉదాహరణకు ఐరన్ లోపం అనగానే మనకు కేవలం నీరసం మాత్రమే గుర్తొస్తుంది. కానీ అది నిజం కాదు. గుండె జబ్బులు ఉన్న పేషెంట్స్లో ఏకంగా 30% మందిపై ఈ ఐరన్ లోపం తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తుందని, వాళ్ల పరిస్థితిని మరింత డ్యామేజ్ చేస్తుందని స్టడీస్ చెప్తున్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ నష్టాన్ని మనం కమ్యూనిటీ స్థాయిలో ఎలా పూడ్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. సమస్యలు చూసాం,
ఇప్పుడు పరిష్కారం గురించి మాట్లాడుకుందాం. దక్షిణ భారతదేశంలో జరిగిన ఈ అద్భుతమైన స్టడీ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. రాగి, గోధుమలు, నువ్వులతో చేసిన ఒక సింపుల్ న్యాచురల్ ఫుడ్ మిక్స్ని మధ్యవయస్సున్న మహిళలకిచ్చారు. ఈ స్టడీ మొదట్లో 100% మందికి ఎముకల సాంద్రత తక్కువగా ఉంటే కేవలం 16 వారాల తర్వాత ఏకంగా 80% మంది మహిళలు నార్మల్ బోన్ డెన్సిటీని సాధించారు. కరెక్ట్ పోషకాహారం పవరేంటో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకు మనం సొంతంగా మందులు వాడకూడదు. అవసరానికి మించి విటమిన్ డి లేదా ఐరన్ సప్లిమెంట్లు వేసుకుంటే అది బాడీలో టాక్సిసిటీకి దారితీస్తుంది. అందుకే స్టెప్ 1 ఏంటంటే ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, ఊహించుకోకూడదు. స్టెప్ 2 ఫుడ్ మరియు లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి. అండ్ స్టెప్ 3 డాక్టర్ చెప్తే మాత్రమే సప్లిమెంట్స్ వాడాలి. సో మనం రోజూ ఫాలో అవ్వాల్సిన యాక్షన్ ప్లాన్ ఏంటో చూద్దాం. రోజూ ఒక 15-20 నిమిషాలు ఎండలో నిలబడటం, అలాగే ఆకుకూరలు లాంటి ఐరన్ ఉన్న ఫుడ్ తినేటప్పుడు కాస్త నిమ్మకాయ రసం పిండుకుని విటమిన్ సితో కలిపి తీసుకోవటం, ప్రతి భోజనంలో పప్పులు లేదా గుడ్లు లాంటి ప్రోటీన్ ఉండేలా చూసుకోవటం, అన్నిటికంటే ముఖ్యం సరైన టైంకి భోజనం చేయటం. ఈ చిన్న హ్యాబిట్స్ చాలు మన బాడీలో న్యూట్రియంట్ సమాంతం పెరిగిపోతాం. ఫైనల్గా ఒక విషయం, మన ఆరోగ్యం ఎప్పుడూ మన చుట్టూ ఉన్నవాళ్ల ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. అందుకే మీకు ఈ అనాలిసిస్ నచ్చితే ఒక ఆరోగ్యకరమైన సమాజం కోసం, మీ స్నేహితుల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మన చుట్టుపక్కల వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా మనం నిజంగా సంతోషంగా ఉండేది. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. రేపు ఉదయం నిద్రలేచాక మన శరీరం మనకు చెప్పే ఆ గుసగుసలను వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆలోచించండి.